సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇయర్లీ వచ్చేసరికి 12 lakhs పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేటువంటి వీరైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరమే తెలియదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి NTRO నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి రేపటి నుంచి కూడా ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక January 19th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం మనకి బేసిక్ పేనే 56,100 రూపీస్తో పాటు అడిషనల్గా మనకి DNS అలవెన్సెస్, స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్తో పాటు యాన్యువల్ ఇంక్రిమెంట్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్, నెక్స్ట్ మనకి LTC ఫెసిలిటీస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాన్ సైడ్లో కనుక 33 years వరకు, SC ST క్యాన్ సైడ్లో కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఎవరైతే SC ST ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేసినటువంటి అవసరమే తెలియదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి ఇక నోటిఫికేషన్ ద్వారా 3 different types ఆఫ్ పోస్ట్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో టోటల్గా మనకి 35 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 33, జియో ఇన్ఫార్మటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్లో వచ్చేసరికి మనకి టోటల్గా 6 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి 22, SC వారికి 14, ST వారికి 6 వేకెన్సీస్, OBC వారికి 27, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 5 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది గైస్. టోటల్గా మనకి 74 వేకెన్సీస్ ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎవరైతే BE or BTech కానీ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదంటే BE or BTech కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది.
ఫైనల్గా మనకి జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు 2021, 2022, 2023 ఈ యొక్క ఇయర్స్లలో ఎవరైతే గేట్ స్కోర్ అనేది కలిగి ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఏ విధంగా ఉంటుందని చూసుకోవడమే కనుక సో ఎవరైతే 2021, 22, 23 ఈ యొక్క ఇయర్స్లలో గేట్ స్కోర్ ఎవరైతే కలిగి ఉంటారో ఆ గేట్ స్కోర్లో వచ్చేటువంటి మార్కుల్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్టులకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి సైంటిస్ట్ బి అనేటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. 200 మార్క్స్, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. 2 అవర్స్ పాటు ఇక టెస్ట్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అనేటువంటి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఇక్కడ మనకి ఆఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక వెబ్సైట్ లింక్ అనేటువంటి కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాం గైస్. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ కూడా మనకి టోటల్గా 50 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. స్టేజ్ 1కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫై మార్క్స్ కనుక చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అయితే కనుక 50%, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే కనుక 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 6 లొకేషన్స్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. గౌహతి, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, కోల్కతా అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేటువంటి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక పోస్టులకి సంబంధించి ఓన్లీ మనకి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మనకి December 21 నుంచి కూడా ఇక అప్లై లింక్తో పాటు డీటెయిల్స్ సిలబస్ అనేటువంటి కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా రేపటి నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోండి. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క సైంటిస్ట్ బి పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.